దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హైందవుల పక్షమున పెద్దగా ఉన్నటువంటి లలిత్ కుమార్ రోజు రోజుకి వీళ్ళ మతి భ్రమిస్తుంది, పిచ్చి ముదురుతుంది, బాగా పాడైపోతున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లలిత్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి, తర్వాత నేను మాట్లాడతాను. వాట్ ఈస్ బైబుల్ అంటే ఏం చెప్పాలి? పాత నిబంధనలో ఒక 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, దాంట్లో 23,145 వచనాలు, దీంట్లో 7,900 వచనాలు, మొత్తం కలిపితే 31,102 వచనాలు. ఇందులో మీ యేసుక్రీస్తు చెప్తున్న మాటలన్నీ 1599 మాటలు మాత్రమే, అంటే 1599 వచనాలు. 31,102 వచనాల్లో మీ దేవుడు చెప్పిన మాటలు ఎంతయ్యా అంటే 1600 మాటలు గట్టిగా మాట్లాడితే, ఈడ్స్తంటే 1020 పేజీలు గట్టిగా, రోజుకో పేజీ, మాక్సిమం రోజుకో పేజీ చెప్పినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అదే మా హిందూ గ్రంథాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే 20,500 మంత్రాలతో కూడిన 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అలాగే 4 లక్షల పైచిలకు శ్లోకాలతోటి అష్టాదశ పురాణాలు, 1,00,000 శ్లోకాలతోటి మహాభారతం, 24,000 శ్లోకాలతోటి శ్రీమద్ రామాయణం, 700 శ్లోకాలతోటి మహాభారత అంతర్గతమైన శ్రీమద్ భగవద్గీత. మేము పందంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా భర్తృహరి సుభాషితాలని ఒకటి ఉంటుంది. ఆ సుభాషితాల్లో ఉన్న మంచి మాటల్లో కనీసం మీ బైబిల్లో కొన్నన్నా చూపించగలవా? చూశారు కదా, ఈ లలిత్ కుమార్ ఏం వాగుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీరు ఆరాధిస్తారు కదా, మీ రక్షకుడు ఆయనే కదా, లోకానికి వెలుగుగా వచ్చినవాడు ఆయనే, పాప విమోచకుడు ఆయనే, అభిషిక్తుడు ఆయనే కదా, ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారినే కదా మీరందరూ కూడా దేవుడిగా నమ్ముతారు, విశ్వసిస్తారు. గట్టిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 30,000కు పైగా వచనాలుంటే మీ యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికిన వచనాలు 1600 మాత్రమే, 1600 వచనాలు మాత్రమే. అదే మా హైందవుల గ్రంథాలనే కనుక తీసుకుంటే ఇన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, ఇన్ని వేల మంత్రాలు ఉన్నాయి, మాకిన్ని గ్రంథాలు ఉన్నాయి అని ఆ హైందవ గ్రంథాలని ఆయన వెనకేసుకొని వస్తున్నాడు. అయితే నా ప్రాబ్లం ఏంటంటే, హైందవుల మత గ్రంథాలు ఎక్కువ ఉన్నందుకు, ఎక్కువ శ్లోకాలు మంత్రాలు ఉన్నందుకు నాకు ప్రాబ్లం కాదు. అయితే ఇతని ప్రాబ్లం నాకు ప్రాబ్లం అయింది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుల వారు గట్టిగా లెక్క పెడితే 1600 వచనాలే ఆయన బైబిల్లో మాట్లాడింది. గట్టిగా మాట్లాడితే అంతే, 31,000 వచనాల్లో ఆయన మాట్లాడింది 1600. అన్ని తక్కువ మాట్లాడాడు. మా దేవుళ్ళు, మా మత గ్రంథాలు ఎన్ని వేల మంత్రాలు ఉన్నాయి తెలుసా, ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి తెలుసా అని పిచ్చివాడిలాగా వాగేస్తున్నాడు. అయితే దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన నేల కరము పాలు అనే ఒక సామెత మనం చిన్నతనం నుంచి బాగా వినుంటాం. దీని అర్థం ఏంటంటే, ఆవు పాలు, శ్రేష్టమైన ఆవు పాలు ఒక గరిటెడైన మంచిది, ఆరోగ్యం ఇస్తుంది, బలమునిస్తుంది. అదే ఒక కడవ అయితే ఏంటి, ఒక బాణుడైతే ఏంటి, ఒక బిందె అయితే ఏంటి, ఒక తొట్టె అయితే ఏంటి, గాడిద పాలు అన్ని ఉన్నా అనవసరమే. అదే గంగిగోవు పాలు ఒక గరిటెడైన శ్రేష్టమైనవే అని ఒక సామెత ఉంది. అయితే ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేసి ప్రపంచ తలరాతును తిరగరాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ప్రపంచంలో అంటే, భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా అందరూ చెప్పగలిగిన ఒకే ఒక్క పేరు, నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోవాల్సిన పేరు, పలకాల్సిన పేరు, నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువుల వారు. ప్రపంచాన్ని 2 భాగాలుగా, కాలాన్ని 2 ముక్కలుగా చేసిన వాడు. ఈరోజు మన ఆధార్ కార్డులలో ఉన్న డేట్కి ఆయన కారణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికిన ఒక్క మాట చాలు. నువ్వు అన్నట్టుగా 1600 మాటలు అక్కర్లేదు ఆయన పలికినవి, ఒక్క మాట చాలు. మహాత్మా గాంధీ గారిని సహితం ప్రభావితం చేసింది ఒక్క మాట. ఆ ఒక్క మాట మహానుభావుల్ని ప్రభావితుల్ని చేసింది, నాయకుల్ని ప్రభావితుల్ని చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికిన ఒక్కొక్క మాట వాళ్ళకి ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఈరోజు ప్రపంచమంతా కూడా లెక్క వేస్తే 85% క్రిస్టియానిటీ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన పలికిన మాటలు తక్కువైనా దాని ఎనర్జీ ఎక్కువ, దాని పవర్ ఎక్కువ.
దాని ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ, అది విస్తృతంగా విజృంభించింది. యేసుక్రీస్తు ప్రభువులు వారు పలికిన మాటలు నువ్వు అన్నట్టుగా 1600 కరెక్ట్ లెక్క చెప్పావురా, బాగా లెక్కేసుకున్నావు. బైబిల్ మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచనాలు సరిగ్గా లెక్క చూసుకున్నావు, అన్ని లెక్క చూసుకుని సరైన లెక్క చెప్పావు. 1590 వచనాలు యేసుక్రీస్తు పలికాడన్నావు కదా. ఒక్క వచనం ఆయన పలికినది మానవుల జీవితాలని సరిచేస్తుంది. ఎన్ని గ్రంథాలుంటే ఏంటి మీ గ్రంథాలు, అందులో కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి, కొన్ని లక్షల వచనాలు ఉన్నాయి అని పొగుడుతున్నావు కదా నీ గ్రంథాలని. అన్ని వేల శ్లోకాలు, అన్ని లక్షల మంత్రాలు, అన్ని వందల గ్రంథాలు నీ హైందవులకు ఉన్నాయి కదా. మరి ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోయింది? ఎందుకు మహానుభావులకి ఇన్స్పిరేషనల్ బుక్స్గా నిలవలేకపోయాయి? ఎందుకు ప్రపంచంలో అత్యధికమైనటువంటి సంఖ్య హైందవులది కాలేకపోతుంది? ఎందుకు మనుషుడు బ్రతుకు మారాలంటే పరిశుద్ధ బైబిల్ మనం పట్టుకోవాలని నమ్ముచున్నాము? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువులు వారు మాత్రమే మానవుని జీవితాన్ని మార్చగలిగిన వాడు అన్నటువంటి ఆ సత్యం ప్రపంచంలో విస్తృతంగా విజృంభించింది? కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పలికిన మాటలు తక్కువైనా ఆయన ప్రభావితం చేసింది లక్షలాది మందిని, కోటాను కోట్ల మందిని ప్రభావితం చేశాడు. భాషా భేదం లేకుండా, కుల మత వర్ణ వర్గ భేదం ఏమిది లేకుండా మనుషుల బ్రతుకుల్ని మార్చడానికి గల కారణమయ్యాయి నువ్వన్నట్టుగా యేసుక్రీస్తు పలికినటువంటి ఆ 1600 వచనాలు. మూర్ఖుడా విను, బుద్ధి ఉంటే విను. స్టడీ చేసావు కదా, బాగా అనాలిసిస్ చేసావు బైబిల్ని, యేసుక్రీస్తు పలికిన మాటలని చక్కగా లెక్క పెట్టుకున్నావు కదా. నేను 1600 కూడా అక్కర్లేదు ఆయన పలికే మాట, ఒక్కటి చాలా ఆయన పలికితే ఆ మాటకి పవర్ ఎక్కువ ఉంటుంది. పందులు కూడా వస్తాయి గుంపులు గుంపులుగా పెంట తినటానికి. ఒక్క కుక్క వస్తే పారిపోతాయి పందులు. ఎన్ని గ్రంథాలుంటేనేంటి? మనుషులకు విలువని గ్రంథాలు, బూతులతో నిండిపోయిన గ్రంథాలు. ఒక్కొక్కడు 10 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 1000 మంది నుంచుకోవచ్చు. పనికి మాలిన గ్రంథాలు ఎన్నైతేనేటట. యేసుక్రీస్తు గ్రంథం ఒకటి చాలు, అందులో ఆయన మాట ఒక్కటి చాలు, మానవుణ్ణి ప్రభావితం చేస్తుంది. నా క్రీస్తు యేసు ప్రభువుల వారు, నేను నమ్మిన నా యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదా గోత్రపు సింహమైన. మీరు పందుల్లాగా గుంపుగా వస్తే మీ గ్రంథాలన్నీ గుంపులు గుంపులుగా లక్షల లక్షలుగా శ్లోకాలు వచనాలుంటే, మా యేసుక్రీస్తు ఒక్కడే సింహంలాగా గర్జిస్తే పందుల గుంపు పిచ్చి పట్టినట్టు పారిపోతాయి. గుర్తుపెట్టుకో, ఆయన పలికిన మాటలు తక్కువ కావచ్చు, ప్రభావితం ఎంతుంది అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దాని తీవ్రత ఎంత గొప్పగా ఉంది జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు వారు పలికిన ఒక్క మాట భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కారణమైంది. మహాత్మా గాంధీ ఈరోజు నచ్చినా నచ్చకపోయినా మనం ఖర్చు పెట్టే ప్రతి నోటు మీద ఆయన ఫోటో ఉంటుంది. ఎందుకు? స్వతంత్ర సమరయోధుడు, భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగిన వాడు. ఎందుకయ్యా మహాత్మా గాంధీ గారు మీరు స్వాతంత్రం ఎలా తీసుకురాగలిగారంటే, నన్ను ఒక వ్యక్తి ప్రభావితం చేశారు, ఒక పుస్తకం ప్రభావితం చేసింది. ఆ పుస్తకం పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ పుస్తకం నన్ను ప్రభావితం చేసిన మాట యేసుక్రీస్తు ప్రభువులు వారు పలికిన ఆ ఒక్క మాట నాకు స్ఫూర్తినిచ్చింది, ఇన్స్పిరేషన్ ఇచ్చింది, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చేంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికిన ఒక్క మాట. ఇండైరెక్ట్ గా కారణమయ్యాడు నా యేసయ్య భారతదేశపు స్వతంత్రానికి. ఇంతకు మించి ఏం కావాలి నీకు? ఎన్ని తక్కువ మాట్లాడన్నది కాదు, ఎంత ఎక్కువ ఉన్నాయన్నది కాదు, ఎన్ని గ్రంథాలుంటేనేటి. ఒక్కడి బతుకునన్న మార్చిందని గ్రంథం. మీరు దేవుళ్ళగా నమ్మేటువంటి ఆ దేవుళ్ళు మీ గ్రంథాల్లో ఉన్నారు కదా, వారు పలికిన మాటలు ఎవడి బతుకునైనా, ఏ తాగుబోతునైనా మార్చాయా? ఏ వ్యభిచారనైనా మార్చగలిగాయా? ఏ జూదగానైనా మార్చగలిగాయా? ఒక దొంగను మార్చగలిగాయా? ఒక తిరుగుబోతును మార్చగలిగాయా? ఒక హంతకుడిని మార్చగలిగాయా? ఒక్క సాక్ష్యం చెప్పించి చూద్దాం. నేను భగవద్గీత చదివిన తర్వాత తాగుడు వదిలేశాను అన్నాడు ఒకడున్నాడా? నేను భగవద్గీత చదవడం తర్వాత వ్యభిచారం వదిలేశానని చెప్పే స్త్రీ ఒకటి ఉందా? నేను హైందవ గ్రంథాలు చదవటం ప్రారంభించిన తర్వాత నేను దొంగతనాన్ని వదిలేశానని చెప్పినాడు ఒకడున్నాడా? నేను హైందవ గ్రంథాలు చదవటం ప్రారంభించిన తర్వాత నా భార్యని, నా బిడ్డల్ని చక్కగా నేను ప్రేమిస్తున్నాను చెప్పగలిగినాడు ఒకడున్నాడా? ఒక్కడు. లెన్స్ పెట్టి వెతుకు. లలిత్ కుమార్
లెన్స్ పెట్టి వెతికిన ఒక్క నలుసు కూడా నీకు దొరకదు ఇలాంటి సాక్ష్యం చెప్పడానికి. నన్ను అడుగు, కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది. నా యేసు క్రీస్తు పలికిన మాటలే ఈరోజు నా బ్రతుకుని మార్చాయి. నా యేసయ్య పలికిన మాటలే నాలో ప్రేమను నింపాయి. నా యేసయ్య పలికిన మాటలే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడానికి కారణమయ్యాయి. నా యేసయ్య పలికిన మాటలే నా దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారణమయ్యాయి. నా యేసయ్య పలికిన మాటలే గొప్ప 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 వాళ్ళకి మార్పుకి కారణమయ్యాయి. నాంది పలికాయి. గుర్తుపెట్టుకో, పిచ్చివాగుళ్ళ వాగుకు, హాఫ్ మైండెడ్ మాటలు మాట్లాడదు. హాఫ్ నాలెడ్జ్ కాదు మీరందరూ కూడా. మిడిమిడి జ్ఞానంతో ఏదో గుంపుగా ఉన్నంత మాత్రాన పుస్తకాలు సిగ్గుచేటు నీకు. ఇంకా క్రైస్తవుల పుస్తకం ఒక్కటే, క్రైస్తవుల గ్రంథం ఒక్కటే. నీ గ్రంథాలు బోలెడు లెక్కకు మించిన ఉన్నాయి. ఏమన్నా ఏం ఉపయోగం? తూకం వేసి అమ్ముకోవడానికి తప్ప దేనికి పనికిరావు. సత్యాన్ని ప్రకటించే ఒక్క గ్రంథం చాలు. 1600 కాదు, ఒక్క మాట చాలు. ఇంతకంటే వివరణ నీకు అవసరం లేదనుకుంటున్నాను. బుద్ధి తెచ్చుకుంటామని ప్రేమతో హెచ్చరిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ.